తిరుమలలో మొన్న పబ్లిక్ పెద్ద ఎత్తు నినాదాలు చేయడం, ఈవోకి చైర్మన్కి వ్యతిరేకంగా డౌన్ డౌన్ నినాదాలు చేయడం, ఆ వ్యవహారానికి సంబంధించి ఆ సదరు వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ చేసి వదిలిపెట్టారు. తాజాగా తిరుమలలో నినాదాల వెనకాల వైకాపా అంటూ ఒక క్వశ్చన్ మార్క్తో ఒక ఐటమ్ని ప్రొజెక్ట్ చేసింది. ఈనాడు తిరుమల సర్వదర్శన్ క్యూ లైన్లో శుక్రవారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వైకాపా నాయకుడేనని అధికారులు గుర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో మిగతా భక్తుల్ని రెచ్చగొట్టారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నినాదాలు చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన బద్దిలి అచ్చారావు బాబ్జీగా గుర్తించారు. ఇతను మాజీ మంత్రి కురసాల కన్నబాబు అంచాడు. వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్గా నియమితులయ్యారు. అతను చైర్మన్గా ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి నూతన ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 50 లక్షలు మంజూరయ్యాయి. అచ్చారావు గతంలో చాలాసార్లు తిరుమల వెళ్లారని, సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందో ఆయనకు తెలుసుని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీయడానికి వైకాపా నేతలు కావాలని అచ్చారావుతో ఇలా చేయించారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్ళే సందేహాలు వ్యక్తం చేసేస్తారు, వీళ్ళే అయిపోతుంది. ఆ తర్వాత అతన్ని పిలిచి బైండ్ ఓవర్ చేసి అతని చేత ఒక వీడియో చెప్పించారు. దాన్ని హైలైట్ చేశారు. అంతే తప్పించి ఇతను ఒక్కడే నినాదాలు చేయలేదు. అక్కడ జనాలందరూ నినాదాలు చేశారు. దానికి కారణమైనటువంటి బ్రేక్ దర్శనాలకు సంబంధించి 12 గంటల దాకా టైం పడుతుంది. ఆ తర్వాత కానీ వదిలిపెట్టట్లేదు అన్నటువంటి ఆ విషయం డైవర్ట్ అయిపోయింది.